నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా జాబ్స్ వచ్చేసాయని చెప్పారు. సో ఒక్కొక్కరికి ఒక్క జాబ్ కాదు, ఒక్కొక్కరికి కనీసం 4, 5 జాబ్స్ వచ్చాయంట. సో నా పక్కనున్న అబ్బాయి హర్ష సాయి, తనకి కూడా 4 జాబ్స్ వచ్చాయి. బట్ బెస్ట్ ఏది చూస్ చేసుకున్నాడు అండ్ జాయిన్ అవ్వబోతున్నాడంట. ఇప్పుడు కాసేపట్లో వెళ్ళబోతున్నాడు అనమాట. అందుకే పట్టేసుకున్నాను. తనతో మాట్లాడదాం. హాయ్ హర్ష. హలో మ్యామ్. ఎన్ని జాబ్స్ వచ్చాయి మొత్తం? 4 జాబ్స్ వచ్చాయి. 4 ఏంటేంటది? అద్వితీయ టెక్నాలజీస్ వచ్చింది మ్యామ్, Okay. 8 LPA, ఓకే. TCS వచ్చింది, ఇంకా ఎలివేట్ వచ్చింది, ట్రాక్ 3D అని ఇంకో కంపెనీ వచ్చింది. మొత్తం 4 కంపెనీలు వచ్చేసాయి. అన్ని 4 కంపెనీలో సాలరీస్ బాగున్నాయా? ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకున్నాను? అద్వితీయ తీసుకున్నాను. ఎందుకని? నేను ప్యాషనేట్ ఉన్న డొమైన్లో అది వచ్చింది మ్యామ్, మెషిన్ లెర్నింగ్లో వచ్చింది, ఓకే. అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడ ఇది? బెంగళూరులో. బెంగళూరుకి వెళ్తున్నావు ఇప్పుడు? అవును. ఓ నైస్. సో మీ క్లాస్లో అందరికీ వచ్చేసాయా జాబ్స్? ఆల్మోస్ట్ అందరికి. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఎస్. ఓకే, ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసాయి. సో మొత్తానికి 8 lakhs per annum ఫస్ట్ జాబే 8 lakhs per annumతో కట్టేస్తారు. అవును. సో ఏంటి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీ మ్యామ్. ఏంటి ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? లైక్ దే వేర్ వెరీ హ్యాపీ. ఓకే. ఆ తర్వాత ఇంకా బాగా నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి మెషిన్ లెర్నింగ్లో అనేది ఇంట్రెస్ట్ అండి. సో అందుకని అటువైపు వెళ్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ సో యూ. బ్యాచ్ చేయండి అండ్ సో బెంగళూరు వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ చెప్పేద్దాం. హ్యాపీ జర్నీ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.